హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 70mm. సో ఈ రోజు మనతో పాటు సామ్రాట్ గారు ఉన్నారు. సో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అయితే మన కోసం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, సీసీఎల్ లీగ్ అన్నమాట. సో ఈ లీగ్ మన సీసీఎల్ కోసం ఫ్యాన్స్ లేని వారంటూ ఉండరు. సో మరి ఈసారి ఎలాంటి టఫ్ ఫైట్ ఇస్తున్నారు అడిగి తెలుసుకుందాం. హాయ్ సామ్రాట్. హలో అండి. మూవీ లవర్స్ కి క్రికెట్ లవర్స్ కి ఒకటి ఏదైనా కామన్ గా ఉంది అంటే సీసీఎల్. మరి ఈసారి ఎలాంటి టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు? ఈసారి సింపుల్ అండి. మా రన్ రేట్ని ఎవరు రీచ్ కాకుండా టీంని అలా ఫస్ట్ పొజిషన్లో పెడదాం అనేసి ఫస్ట్ మ్యాచ్ నుంచే ఫిక్స్ అయ్యాం మేము. సో దట్ ఈస్ అవర్ థింగ్. February 8th నుంచి స్టార్ట్ అవబోతుంది. అందులోకి ఫస్ట్ మ్యాచ్ విత్ కర్ణాటక బుల్డోజర్స్, వన్ ఆఫ్ ద టఫెస్ట్ కాంపిటీషన్ అని చెప్పాలి. సో ఈసారి ఎలా ఢీ కొట్టబోతున్నారు? ఆల్వేస్ అదే వేరే వాళ్ళు కూడా చెప్పాను, మేము ఎప్పుడు కప్పు గెలిచినా కూడా ఇట్ వాజ్ అగైన్స్ట్ కర్ణాటక బుల్డోజర్స్ చాలా వరకు. సో వాళ్ళు కూడా టఫ్ టీమ్, నో వండర్. బట్ ఈసారి ఒక మెట్టు ఎక్కువనే ఉన్నాం మేము. వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు అనేసి అనిపిస్తుంది. బట్ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ బెంగళూరులో ఉన్న మన తెలుగు ఫ్యాన్స్కి చెప్తున్నాను, ప్లీజ్ బీ దేర్, సపోర్ట్ తెలుగు వారియర్స్. చాలా కష్టపడ్డాము. 3 months కాదు, 8 months నుంచి కష్టపడుతున్నాము. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ రెగ్యులర్లీ అండ్ అందరు ఫిట్గా ఉన్నారు. అండ్ వీ వాంట్ టు సీ యూ గైస్ దేర్. అవుట్ ఆఫ్ 10 మ్యాచెస్ లో 4 కప్స్ మనం గెలిచేసుకున్నాం తెలుగు వారియర్స్ తరపు నుంచి. ఇది 5th కప్ కోసం టఫ్ ఫైట్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఈసారి 5th కప్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కెప్టెన్ ఎలాంటి ప్రికాషన్స్ ఇచ్చారు? అంటే ఒక కోర్ టీమ్ ఫామ్ చేశారండి. ఐ కాంట్ రివీల్ యూ ద టీమ్ రైట్ నౌ, బట్ ఒక కోర్ టీమ్ అయితే ఫామ్ అయి ఉంది. వాళ్ళ స్ట్రాటజీస్, వాళ్ళు ఆ పొజిషన్లో ఎందుకు ఆడుతున్నారో, వాళ్ళు దేనికి సర్వ్ చేస్తున్నారో అనేది చాలా క్లారిటీతో ఉన్నాం మేమంతా. సో నో ఇన్హిబిషన్స్, నథింగ్. అంటే ఒక టీంలో ఉంటే నాకు ఎందుకు బౌలింగ్ ఇస్తలేరు, నేను కూడా మంచి బౌలర్, అలా లేకుండా ఉంది. చాలా ప్యూరిటీతో ఉంది టీం ఈసారి, క్లారిటీతోనే ఉంది. అండ్ అదే కదా కావాలి విన్కి. ఇప్పుడున్న టీం మెంబర్స్ లో అటు సినిమాస్ లో బిజీగా ఉన్నారు, అటు అంటే దాంట్లోనే ఏ క్రాఫ్ట్ లో అయినా ఒక్కొక్కరు బిజీగా ఉన్నారు. మరి దాన్ని మ్యాచ్ చేస్తూ ఈ లీగ్ కి ఎంత 100% ఇవ్వగలరా అని అడిగితే మీరు ఏం చెప్తారు? అదే అండి. సో లాస్ట్ సీజన్ డౌన్ఫాల్ తర్వాత లాస్ట్ సీజన్ గెలవలేదు కదా. సో ఇంతలో మిస్ అయినాక వీ డిసైడెడ్ అట్లా కాదు, ఈ 3 months కాదు ప్రాక్టీస్, ఎవరికి ఏం వీలైనా కూడా మన గ్రూప్లో మెసేజ్ చేసుకుందాం, విల్ క్యాచ్ అప్. ఆఫ్టర్ షూటింగ్సే మాకు నైట్ మ్యాచెస్ ఉంటాయి. సో వీ ఆల్ గ్యాదర్ దేర్, ఎంజాయ్ ద క్రికెట్. అండ్ సో చాలా మ్యాచెస్ ఆడాం మేము ఈసారి. సో అది ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.